స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఓ భారీ దీవి ఇరాన్కు పెట్టని కోట. దాదాపు 1445 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ దీవి ఉప్పు రాతి శిలలతో ఏర్పడింది. పైకి దీని సౌందర్యం పర్యాటకులను ఆకర్షించిన దీని పాతాళంలో ఏకంగా ఓ మృత్యు నగరమే ఉంది. అదే హర్మూజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపం. ఒకప్పుడు ఓపెన్ మ్యూజియంగా పేరున్న ఈ ప్రదేశం ఇప్పుడు ఇరాన్ అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీగా మారింది. దుర్భేద్యమైన భూగర్భ గుహలను ఇరాన్ తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సైనిక స్థావరంగా మార్చేసింది. వీటిలో క్షిపణులు, ఇతర ఆయుధాలను భద్రపరిచింది. భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలబడేలా సిద్ధం చేసింది. తగిన వెంటిలేషన్, అత్యవసర విద్యుత్ సరఫరా, క్షిపణులను వేగంగా తరలించేందుకు రైల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. ఇరాన్ తలుచుకుంటే ఈ మిసైల్ సిటీ సాయంతో హర్మూజ్ను తక్షణమే మూసివేయగలదు. దీంతో పాటు ఇరాన్, ఖేష్మ్ మధ్య ఉన్న కార్లెన్స్ అనే జలసంధిని కూడా ఇక్కడి నుంచే నియంత్రించవచ్చు. ఇక్కడ ఇరాన్ ఏ రకం ఆయుధాలను దాచింది అన్నది రహస్యమే అయినా ఇరాన్కు చెందిన యాంటీషిప్ క్రూజ్ క్షిపణులు ఉన్నట్లు తెలుస్తోంది. జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని వాడుతారు. గడా 380 HY-2 సిల్క్ వార్మను ఇక్కడ సిద్ధంగా ఉంచింది ఇరాన్. ఇక బాలిస్టిక్ మిసైల్స్ లో 800 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కియం-1, ఖైబర్ షెకన్, ఘద్రా, యమాద్ మిసైల్స్ ను భద్రపరిచింది. వీటితో పాటు వేగంగా దాడి చేసే స్పీడ్ బోట్స్, తీర ప్రాంత క్షిపణి బ్యాటరీలు కూడా ఉన్నాయి. ఖేష్మ్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఇక్కడి నమక్దాన్ ఉప్పు గుహ ప్రపంచంలోనే అతి పొడవైనది. గతంలో పోర్చుగీస్, బ్రిటిష్ సామ్రాజ్యపతులు ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని పాలించారు. హర్మూజ్ పాలకులు 1301లో టాటార్ల దాడుల నుంచి తప్పించుకోవడానికి మొత్తం సంస్థానాన్ని ఈ ద్వీపానికి తరలించారు. 1552లో ఒటమాన్ కమాండర్ పీరీరీస్ దీనిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత పోర్చుగీస్, బ్రిటిష్ ఇండియా పాలించాయి. తర్వాత రజాషా పహ్లావీ పాలన మొదలైంది. ఆ తర్వాత ఇది ఇరాన్ చేతికి వెళ్ళింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హర్మూజ్ను గుప్పిట బంధించాలంటే ఇరాన్ చమురు గుండెకాయ ఖర్గ్ ద్వీపంతో పాటు ఖేష్మ్ మిసైల్ సిటీని కూడా నిర్వీర్యం చేయడం అమెరికాకు చాలా ముఖ్యం. ఖర్గ్ను స్వాధీనం చేసుకుని ఖేష్మ్ ఇరాన్ చేతిలో ఉంటే హర్మూజ్ పై పట్టు లభించదు. ఖర్గ్లోని ఇరాన్ సైనిక స్థావరాలను అమెరికా ఇప్పటికే తుడిచిపెట్టింది. కానీ ఖేష్మ్ ఐలాండ్పై అమెరికా పట్టు సాధించడం అంత సులువు కాదని విశ్లేషకులు చెప్తున్నారు.